హృదయాన్ని ఇస్తే, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే, ప్రభువా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఏది నాకు వద్దు నాయనా అని నిజాతిగా భక్తితో బ్రతికితే, మనుషులు తునీకరించిన, మనుషులే లేనిపోయిన మాటలు కల్పించినా గాని భక్తి కాపాడుకుని, యథార్థతను కాపాడుకొని, విశ్వాసమును కాపాడుకొని, ఏమంటే ప్రభు వైపే మన గురి నిలుపుకొని, వాక్యాన్ని చదువుకొని, దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ప్రార్థనలో ఏకేపించి, వారానికి ఒక్కసారైనా సరే మన కొడుపు మార్చుకుని ఉపవాసం ఉండి దేవుని పాదాల పట్టుకుని మనం బతిమాలుకుంటే, అయ్యా ఈరోజు నేను బ్రతికి ఉన్నానో, నాకు మరణం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు నాయన, నాకు రక్షణ కావాలి, నాకు దయచేయరా అనే యథార్థ హృదయముతో మనం బ్రతికితే, దేవుని పాదాలు పట్టుకుని బ్రతికితే ఖచ్చితంగా దేవుడు మనకి ఏమిస్తారు చెప్పండి? పరలోకం. అందుకేనండి ఈ కార్యక్రమాలు దేనికి అనుకుంటున్నారు?